అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ చూసి నేర్చుకో. ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవారు. కొడుకు పేరు వెంకన్న. వాడు తెలివిగలవాడే కానీ తల్లి గారాబంగా పెంచడం చేత కడుపు నిండా తినడం తప్ప ఇంకేమీ నేర్చుకోలేదు. ఒకనాడు తల్లి వాడితో, నీకు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చింది కదా, సంపాదించడం చేతకాని వాడివి పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అన్నది. నేను ఏ పని నేర్చుకోలేదే, ఏం చెయ్యను అని వాడు తల్లిని అడిగాడు. పుట్టుతూనే ఎవ్వరికి ఏ పని రాదు, ఎవరినో ఒకరిని చూసి నేర్చుకోవాలి. చూడు, మన ఇంటి ఎదురుగా చెప్పులు కుట్టేవాడున్నాడు, వాడికి కుడి పక్కన మంగలి ఉన్నాడు, ఎడమ పక్కన దర్జీవాడున్నాడు. వాళ్ళని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో, 4 డబ్బులు సంపాదించుకుంటే నీ పెళ్లి ఖర్చుకైనా ఉంటుంది అన్నది వెంకన్నతో వాడి తల్లి. ఈ మాట వెంకన్న బుర్రకు పట్టింది. వాడు తమ ఇంటి ముందు కూర్చొని చెప్పులు కుట్టేవాణ్ణి, మంగలిని, దర్జీని శ్రద్ధగా చూడనారంభించాడు. బయట అరుగు మీద కూర్చొని రోజల్లా ఏం చేస్తున్నావురా అని తల్లివాణ్ణి ఒకసారి అడిగింది. నువ్వు చెప్పినట్టే చూసి నేర్చుకుంటున్నానమ్మా అన్నాడు వెంకన్న. ఒకనాడు ఉన్నట్టుండి చెప్పులు కుట్టేవాడికి, మంగలికి, దర్జీకి ఎక్కడ లేని గిరాకీ తగిలింది. ఈ రద్దీకి కారణం వెంకన్న అడిగి తెలుసుకున్నాడు. రాజుగారికి లేక కలిగిన కొడుకు పుట్టినరోజు వస్తున్నదట. ఆ రోజు అందరికీ అన్నదానం చేస్తారట. పండితులకు, పామరులకు కూడా పోటీలు జరుగుతాయట. ఆ పోటీలలో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తారట. ఈ మాట విని ఆ సంబరానికి మంచి బట్టలు వేసుకొని వెంకన్న కూడా వెళ్ళాడు. భోజనాలు అయ్యాక రకరకాల పోటీలు జరిగాయి. తరువాత మాటల పోటీలు జరిగాయి. అది పండిత పామర పోటీ. అందులో ఎవరైనా ప్రశ్నలు వేయవచ్చు, ఎవరైనా సమాధానాలు చెప్పవచ్చు. మంచి ప్రశ్నలు అడిగిన వారికి, వాటికి సమాధానాలు చెప్పిన వారికి కూడా బహుమతులున్నాయి. వెంకన్న సమయం చూసుకొని, నేను 3 ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. వాడికి అనుమతి లభించింది. ఒకడు కింద చూస్తూ పనిచేస్తాడు, ఒకడు పైకి కిందకి చూస్తూ పనిచేస్తాడు, ఒకడు పైనే చూస్తూ పనిచేస్తాడు. ఎవరు వాళ్ళు అని వెంకన్న అడిగాడు. కొంతసేపు ఎవరూ జవాబు చెప్పలేదు. చివరకు ఒక పండితుడు లేచి, కింద చూసేవాడు సాధువు, లోకం మీద దృష్టి లేకుండా తన పని తాను చేసుకుపోతాడు. కిందకి పైకి చూసేవాడు లౌకిక సుఖాలను మాత్రమే కోరేవాడు. పైకి చూసేవాడు భక్తుడు, వాడి దృష్టి భగవంతుడి మీదనే ఉంటుంది అన్నాడు. వారి చూపుకు వారు చేసే పనికి సంబంధం చెప్పాలి అన్నాడు వెంకన్న. అయితే నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పు అన్నారు పెద్దలు. కింద చూస్తూ పనిచేసేవాడు చెప్పులు కుట్టేవాడు. వాడు మనుషుల పాదాలనే చూస్తూ ఉంటాడు. మనుషుల తలల మీదనే దృష్టి నిలిపేవాడు మంగలి. మనుషులను ఆపాదమస్తకం చూసేవాడు దర్జీవాడు అన్నాడు వెంకన్న. ఆ సమాధానానికి అందరూ హర్షించారు. వాడి ప్రశ్నకు సమాధానానికి చెరొక 500 బహుమానం లభించింది. వాడు ఆ డబ్బు తీసుకుపోయి తల్లి ముందు పెట్టి, చూడమ్మా, చూసి నేర్చుకున్న దానికి ఫలితం అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.